పార్లమెంటరీ అధికారాలు అవినీతికి రక్షణ కల్పించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓటుకు నోటు, ప్రశ్నలకు నోటు కేసులో చట్టసభ్యులకు ఎలాంటి మినహాయింపు ఉండదని, విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు ప్రధాని మోదీ. ఎంపీ ఎమ్మెల్యేల లంచం కేసుల్లో కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపు లేదని, రాజ్యాంగపరమైన రక్షణ ఉండదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది 7 సభ్యుల విస్తృత ధర్మాసనం. దేశాన్ని కుదిపేసిన 1993 జేఎంఎం ముడుపుల కేసును విచారించిన సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం పార్లమెంట్లో వేసే ఓట్లు, చేసే ప్రకటనలపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని 1998లో తీర్పునిచ్చింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 105(2), 194(2) ప్రకారం వారికి ఇమ్యూనిటీ ఉంటుందని పేర్కొంది. కాగా 2012లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం పుచ్చుకుని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలొచ్చాయి. దీనిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేలు లంచం వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. 1998లో పిబి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇందుకోసం 7 సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసును విచారించిన విస్తృత ధర్మాసనం గత ఏడాది అక్టోబర్లో తీర్పును రిజర్వ్ చేసింది. అవినీతికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ ఉండదని స్పష్టం చేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. లంచం ఆరోపణలు ప్రజా జీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయని పేర్కొంది. చట్టసభ్యుల అవినీతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇది భవిష్యత్తులో స్వచ్ఛమైన రాజకీయాలకు కారణమవుతుందని, వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు ప్రధాని.